హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎమ్మె చికెన్ బిర్యానీ హైదరాబాద్ స్టైల్లో ఎలా చేసుకోవాలి, అది కూడా ఎక్కువ నిల్చునే పని లేకుండా స్టవ్ దగ్గర తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ వీడియోలో. సో తీసుకున్న చికెన్ని ఇలా మంచిగా శుభ్రపరచుకోవాలి. పెద్ద పీసెస్, లెగ్ పీసెస్ అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా కాట్లు పెట్టుకోవాలి. నేను 3/4 kg చికెన్ తీసుకున్నాను. 3/4 kgకి 3/4 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మసాలాలన్నీ యాడ్ చేసుకుందాం. ముందుగా తరిగిన పచ్చిమిర్చి, సాజీరా, బిర్యానీ పువ్వు, 5 లవంగాలు, కొన్ని మిరియాలు, 4 ఇలాచి, కొంచెం జాపత్రి, స్టోన్ ఫ్లవర్, జాజికాయ, ఇది దాల్చిన చెక్క పొడి అండి, లేదంటే 1 ఇంచు మీరు దాల్చిన చెక్క వేసుకున్నా పర్లేదు. ధనియాల పొడి, గరం మసాలా పొడి, చిటికెడు పసుపు, కారం 3 టేబుల్ స్పూన్లు వేసాను. మీ స్పైసెస్కి తగ్గట్టు తీసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్, బ్రౌన్ ఆనియన్స్, ఇవన్నీ కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ ఎలా చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి. ఇప్పుడు ఇందులో పుదీనా, కొంచెం కొత్తిమీర, పెరుగు, పుల్లటి పెరుగు అయినా సరే ఫ్రెష్ పెరుగైనా ఏం పర్లేదండి, ఇవన్నీ కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ పెరుగు మీకు కొంచెం సరిపోలేదు, టైట్గా ఉంది మసాలా అంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలా అని మరీ లూజ్గా ప్రిపేర్ చేసుకోవద్దు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్. ఇక్కడ నేను ఆయిల్ కూడా చాలా తక్కువ యూస్ చేస్తున్నాను. బిర్యానీకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఇక్కడ ఇష్టమైతే 1 నిమ్మ చెక్క రసం పిండుకోవచ్చు. ఇలా మూత పెట్టుకొని ఈ చికెన్ని ఒక 3 hours పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత బాస్మతి రైస్ కూడా మంచిగా వాష్ చేసుకొని నానబెట్టేసుకున్నాను. ఇది కూడా 3/4 kgకి 3/4 kg తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టేసుకొని అందులో కొన్ని వాటర్ ఎక్కువగానే తీసుకోవాలి. అందులో ఇప్పుడు లవంగాలు, 2 ఇలాచి, కొంచెం బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, సాజీరా, ఇవన్నీ కూడా వేసి స్టవ్ వెలిగించుకొని మరిగించుకోవాలి. ఇందులో పుదీనా ఆకులు కూడా వేస్తున్నాను. ఇప్పుడు 1 చెంచా గీ లేదా కొంచెం ఆయిల్ కూడా వేయొచ్చు. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వీటన్నిటిని మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు పక్కనే ఒక గిన్నె తీసుకొని అందులో మనం 3 hours మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమం ఏదైతే ఉందో అదంతా కూడా ఈ గిన్నెలో వేసేసేయాలి. బిర్యానీకి సరిపడా బౌల్ తీసుకోండి. రైస్, కర్రీ 2 ఉంటాయి కాబట్టి మీరు క్వాంటిటీ తీసుకున్న దాన్ని బట్టి బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేయాలి. సో ఇలా మొత్తం గిన్నెకి ఉన్న మసాలా పేస్ట్ అంతా కూడా వేస్ట్ కాకుండా కొన్ని వాటర్ తీసుకొని యాడ్ చేయాలి. ఎక్కువ యాడ్ చేయొద్దు, ఎందుకంటే మంచిగా మిశ్రమంలో అనేది గ్రేవీ ఉంది కాబట్టి సో ఎక్కువగా యాడ్ చేయొద్దు. సో ఇప్పుడు దీని మీదనే ఇలా రైస్ వేసినా పర్లేదు, బట్ అక్కడ వాటర్ మంచిగా మరుగుతున్నాయి కాబట్టి ఈలోపు కొంచెం సేపు స్టవ్ మీద ఉంటే ఆ కూర కూడా మెల్లగా అవుతుంది. లేదా అలానే వేసేసిన రైస్ పర్లేదండి. ఇప్పుడు మరిగిపోయింది చూడండి. మంచిగా మూత తీసి చూద్దాం. ఒక స్టవ్ మీద అది, ఒక స్టవ్ మీద ఇది అవుతుంది. చూశారు కదా. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకుందాం.
సో ఇలా రైస్ అంతా యాడ్ చేశాక మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూస్తే రైస్ అనేది ఉడుకుతుంది. రైస్ అనేది ఇక్కడ మీకు ఒక 20 to 30% ఉడికితే సరిపోతుందండి. సో ఇక్కడ చికెన్ కూడా మెల్లగా హీట్ ఎక్కింది, బట్ ఎక్కువగా ఉడకనవసరం లేదు. మీకు చూసారా, ఇది కూడా ఎక్కువగా ఉడకనవసరం లేదండి. ఒక 20 to 30% ఉడికితే సరిపోతుంది. ఇది తొందరగానే ఉడికిపోతాయి. సో చూడండి, గట్టిగానే ఉంది. సో ఒక 20% నుంచి 30% ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని ఈ కర్రీ మీద వేసేసేయాలి మొత్తం కూడా. మీరు కావాలంటే ఇందులో కూడా ఒక స్పూన్ గీ యాడ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా అడ్జస్ట్ చేసుకొని కర్రీని ఇప్పుడు ఈ రైస్ అంతటినీ కూడా ఈ కర్రీలోకి వేసేస్తున్నాను. బిర్యానీ వేరొక స్టైల్లో కూడా చేసుకోవచ్చు. ఆ స్టైల్లో నేను ప్రాన్స్ బిర్యానీ చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఇలా రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత మనకి మిగిలిపోయిన ఆ రైస్ వాటర్ కొన్ని యాడ్ చేసుకోవాలి, ఎక్కువగా కాదు, ఎందుకంటే గ్రేవీ ఉంది కాబట్టి ఉడుకుతుంది. సో కొన్ని యాడ్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల గీ వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర తరుగు, కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. మీకు కావాలి అంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టిష్యూ పేపర్ ఇలా పెట్టేసి కొన్ని నీళ్లు చిలకరించి మూత పెట్టేసేయాలి. ఈ టిష్యూ పేపర్ కూడా ఆప్షనల్. ఇప్పుడు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకొని చపాతీ ముద్దలా తడుపుకొని గిన్నెకి చుట్టూ పెట్టేసేయాలి. అప్పుడు ఆవిరి అనేది బయటికి పోకుండా చాలా త్వరగా మెత్తగా మంచిగా అవుతుంది బిర్యానీ అనేది. సో లేదు అంటే మీరు ఒక ఫాయిల్ పేపర్ తీసుకొని మంచిగా గట్టిగా పెట్టేసి గిన్నెకి మూత పెట్టేసినా సరే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెనం పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం బిర్యానీ బౌల్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మీకు మంట డైరెక్ట్గా తాకదు కనుక బిర్యానీ అనేది అస్సలు అడుగంటదు, చాలా మంచిగా ఉడుకుతుంది. సో ఇప్పుడు దీని మీద బరువు కోసం ఒక రాయిని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా చాకుతోటి చిన్న హోల్ చేసుకోవాలి. ఆవిరి అనేది బయటకు వస్తుంది, మీకు తెలుస్తుంది ఉడికిందా లేదా అని. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్లేమ్ని మరీ హైగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 30 minutes ఉడికించుకోవాలి. చూడండి, ఆవిరి బయటకు వస్తుంది, స్మెల్ కూడా తెలుస్తుంది. సో ఇలా ఒక 30 minutes తర్వాత మూత తీసి చూద్దాము. ఇప్పుడు టిష్యూ పేపర్ని తీసేసి చూడండి, బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఎమ్మి బిర్యానీ సింపుల్గా రెడీ అయిపోయింది. ముక్క కూడా చాలా మెత్తగా ఉడికింది. సో చూస్తున్నారు కదా, స్మెల్ కూడా చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా ఎలా అయిందో, మంచిగా పొల్లుగా అయింది. రైస్ కూడా మెత్తగా అవ్వలేదు, అలా అని ఉడకకుండా ఉండలేదు, చాలా పర్ఫెక్ట్గా అయింది రైస్ అనేది. సో చూడండి, కర్రీ కూడా అసలు మాడలేదు, అడుగంటలేదు, కరెక్ట్గా అయింది. సో మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టేసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ ద లైక్ బటన్. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం, టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.